క్రికెట్లో వన్ డౌన్లో వచ్చే బ్యాట్స్మెన్ రోల్ ఎంతో కీలకం. ఓపెనర్స్ ఎర్లీగా అవుట్ అయినప్పుడు టీం ప్రెజర్ రిలీవ్ చేస్తూ ఇన్నింగ్స్ని బిల్డ్ చేసే రెస్పాన్సిబిలిటీ వన్ డౌన్ బ్యాట్స్మెన్ పైన ఉంటుంది. ఈ వీడియోలో మనం 2024 ఐపీఎల్లో 10 టీంల యొక్క వన్ డౌన్ బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్ చూద్దాం. నెంబర్ 10 దీపక్ హుడా, లక్నో సూపర్ జైంట్స్. 2024 ఐపీఎల్లో లక్నో వన్ డౌన్లో ఎవరిని ఆడిస్తుంది అనేది క్లారిటీ లేదు. లాస్ట్ సీజన్లో లక్నోకి వన్ డౌన్లో మొత్తం ముగ్గురు దీపక్ హుడా, కృణాల్ పాండ్యా, ప్రేరక్ మాంకడ్ ఆడారు. లాస్ట్ సీజన్లో లక్నోకి వన్ డౌన్లో ఎక్కువగా ఆడిన దీపక్ హుడా నిరాశపరిచాడని చెప్పాలి. 2023 ఐపీఎల్ ఓవరాల్గా 12 మ్యాచ్లు ఆడిన హుడా 84 పరుగులు మాత్రమే చేశాడు. రీసెంట్గా డొమెస్టిక్లో హుడా రాణించడంతో ఈ సీజన్ స్టార్టింగ్లో కూడా లక్నో హుడాని నెంబర్ 3లో ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ హుడా ఫెయిల్ అయితే మోస్ట్లీ ప్రేరక్ మాంకడ్ ఈ పొజిషన్లో ఆడతాడు. నెంబర్ 9 మిచెల్ మార్ష్, ఢిల్లీ క్యాపిటల్స్. లాస్ట్ సీజన్లో ఢిల్లీకి నెంబర్ 3 పొజిషన్లో ఆసీస్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ ఆడటం జరిగింది. బట్ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్లు పర్ఫార్మెన్స్ చేయలేకపోయాడు. ఓవరాల్గా లాస్ట్ సీజన్లో మార్ష్ 9 మ్యాచ్లు ఆడగా జస్ట్ 15 యావరేజ్తో 128 పరుగులు మాత్రమే చేశాడు. మార్ష్ ఆప్షన్స్లో ఢిల్లీ లాస్ట్ సీజన్లో నెంబర్ 3 పొజిషన్లో మనీష్ పాండే, ప్రియం గర్గ్ని ట్రై చేసింది. రీసెంట్ టైమ్స్లో మంచి ఫామ్లో ఉన్న మిచెల్ మార్షే ఈ సీజన్లోనూ ఢిల్లీకి నెంబర్ 3 పొజిషన్లో రానున్నాడు. నెంబర్ 8 ప్రభ్సిమ్రాన్ సింగ్, పంజాబ్ కింగ్స్. 2024 ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్కి వన్ డౌన్లో ప్రభ్సిమ్రాన్ సింగ్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లాస్ట్ సీజన్లో బేస్ట్ ఆప్షన్స్లో ధావన్తో కలిసి ఓపెనింగ్ చేసిన ప్రభ్సిమ్రాన్ సింగ్ అద్భుతంగా రాణించాడు. ఓవరాల్గా లాస్ట్ సీజన్లో 14 మ్యాచ్లు ఆడగా 1 సెంచరీతో 358 పరుగులు చేశాడు. ఈ సీజన్లో బేస్టో మళ్ళీ పంజాబ్కి ఆడుతుండడంతో ధావన్తో కలిసి ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు నెంబర్ 3 పొజిషన్లో కేవలం 1 మ్యాచ్ మాత్రమే ఆడిన ప్రభ్సిమ్రాన్ సింగ్ ఈ ఫుల్ సీజన్లో ఈ పొజిషన్లో ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి. నెంబర్ 7 వెంకటేష్ అయ్యర్, కోల్కతా నైట్ రైడర్స్. 2023 ఐపీఎల్లో ఓపెనర్గా కంటే వన్ డౌన్లోనే వెంకటేష్ అయ్యర్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఓవరాల్గా ఐపీఎల్లో మిగతా పొజిషన్లో బ్యాటింగ్ వచ్చినప్పటితో కంపేర్ చేస్తే నెంబర్ 3 పొజిషన్లో వెంకటేష్ అయ్యర్కి బ్యాటింగ్లో మంచి యావరేజ్ ఉంది. ఓవరాల్గా ఈ నెంబర్ 3 పొజిషన్లో 9 మ్యాచ్లు ఆడిన అయ్యర్ 1 సెంచరీ, 2 హాఫ్ సెంచరీస్, 36 యావరేజ్తో 321 పరుగులు చేశాడు. జేసన్ రాయ్ ఐపీఎల్ నుండి తప్పుకోవడంతో రీప్లేస్మెంట్గా కేకేఆర్ ఫిల్ సాల్ట్ని తీసుకుంది. సో కేకేఆర్ 2024 ఐపీఎల్లో ఫిల్ సాల్ట్కి తోడుగా కేఎస్ భరత్ లేదా సునీల్ నారాయణలో ఒకరు ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంది. నెంబర్ 6 రజత్ పతిదార్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. లాస్ట్ సీజన్లో ఇంజురీతో రజత్ పతిదార్ ఫుల్ సీజన్ దూరం అవ్వడంతో ఆర్సీబీ మిడిల్ ఆర్డర్లో చాలా ప్లేయర్స్ని ట్రై చేసింది. ఇందులో ఒక్క మ్యాక్స్వెల్ మాత్రమే ఈ పొజిషన్లో పర్ఫామ్ చేశాడని చెప్పొచ్చు. ఈ సీజన్కి పతిదార్ ఫుల్ ఫిట్ అవడంతో మ్యాక్సిమం అన్ని మ్యాచెస్లోనూ నెంబర్ 3 పొజిషన్లో ఆడే అవకాశం ఉంది. 2022 ఐపీఎల్లో పతిదార్ నెంబర్ 3 పొజిషన్లో వచ్చి ఎల్ఎస్జీతో ఎలిమినేటర్లో సెంచరీ చేశాడు. ఓవరాల్గా నెంబర్ 3 పొజిషన్లో పతిదార్ ఐపీఎల్లో 10 ఇన్నింగ్సుల్లో 43 యావరేజ్, 1 సెంచరీ, 2 హాఫ్ సెంచరీస్తో 383 పరుగులు చేశాడు. రీసెంట్గా ఇండియాకి టెస్టుల్లో డెబ్యూ చేసిన పతిదార్ ఫామ్ ఆర్సీబీని టెన్షన్ పెడుతుంది. మరి చూడాలి పతిదార్ ఆర్సీబీకి అప్కమింగ్ ఐపీఎల్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడన్నది. నెంబర్ 5 అజింక్య రహానే, చెన్నై సూపర్ కింగ్స్. సిఎస్కేకి అప్కమింగ్ ఐపీఎల్లో నెంబర్ 3 పొజిషన్లో బ్యాటింగ్ ఎవరు వస్తారన్నది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. నార్మల్గా కాన్వే ఇంజురీ అవ్వకపోతే కాన్వే, గైక్వాడ్ ఓపెనింగ్లో వచ్చి రహానే వన్ డౌన్లో బ్యాటింగ్కి రావాలి. బట్ కాన్వే మే 1 వీక్ వరకు రిటర్న్ వస్తాడు కాబట్టి అప్పటి వరకు 2 సినారియోస్ జరిగే ఛాన్స్ ఉంది. ఒకటి గైక్వాడ్, రాచిన్ రవీంద్ర ఓపెనింగ్ వచ్చి రహానే నెంబర్ 3లో రావడం, లేదా గైక్వాడ్ రహానే ఓపెనింగ్ వచ్చి రాచిన్ రవీంద్ర నెంబర్ 3 పొజిషన్లో బ్యాటింగ్కి రావడం. సో నేనైతే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటుంది కాబట్టి గైక్వాడ్, రాచిన్ రవీంద్ర ఓపెనింగ్ వచ్చి రహానే నెంబర్ 3లో బ్యాటింగ్ వస్తాడనుకుంటున్నా. నెంబర్ 4 కేన్ విలియమ్సన్, గుజరాత్ టైటాన్స్. గత సీజన్లో సిఎస్కేతో మొదటి మ్యాచ్లో ఇంజురీ అయి ఫుల్ సీజన్కి దూరమైన కేన్ విలియమ్సన్ ఈ ఐపీఎల్ సీజన్కి ఫిట్ అవ్వడంతో గుజరాత్కి నెంబర్ 3 పొజిషన్లో ఆడే అవకాశం ఎక్కువగా ఉంది. తన ఐపీఎల్ కెరియర్లో మోస్ట్ ఆఫ్ ద మ్యాచెస్ 40 ఇన్నింగ్స్ ఆడిన కేన్ విలియమ్సన్ 40 యావరేజ్, 12 హాఫ్ సెంచరీలతో 1268 పరుగులు చేశాడు. కేన్ విలియమ్సన్ ఆప్షన్స్లో లాస్ట్ సీజన్లో జీటీకి నెంబర్ 3లో ఆడిన సాయి సుదర్శన్ ఈ సీజన్లో మోస్ట్లీ అన్ని మ్యాచెస్ ఆడకపోవచ్చు. ఒకవేళ ఆడిన నెంబర్ 4 పొజిషన్లో బ్యాటింగ్కి వచ్చే ఛాన్స్ ఉంది. నెంబర్ 3 రాహుల్ త్రిపాఠి, సన్ రైజర్స్ హైదరాబాద్. 2023 ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్కి మోస్ట్ ఆఫ్ ద మ్యాచెస్లో నెంబర్ 3 పొజిషన్లో బ్యాటింగ్కి వచ్చిన రాహుల్ త్రిపాఠి ఈ సీజన్లో కూడా ఎస్ఆర్హెచ్కి సేమ్ పొజిషన్లో బ్యాటింగ్కు రానున్నాడు. రాహుల్ త్రిపాఠికి ఐపీఎల్లో నెంబర్ 3 పొజిషన్లో మంచి రికార్డు ఉంది. ఈ నెంబర్ 3 పొజిషన్లో మొత్తం 41 ఇన్నింగ్స్లో ఆడిన త్రిపాఠి
1091 పరుగులు చేశాడు. సో అగ్రెసివ్ షాట్స్తో అపోనెంట్ బౌలర్స్ పైన విరుచుకుపడే రాహుల్ త్రిపాఠి గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. మరి చూడాలి SRHకి త్రిపాఠి ఈ సీజన్లో ఎలాంటి నాక్స్ ఆడతాడన్నది. నెంబర్ 2 సంజు శాంసన్, రాజస్థాన్ రాయల్స్. ఐపీఎల్లో సంజు శాంసన్ ఎంత డేంజరస్ ప్లేయరో మనందరికీ తెలుసు. 2024 ఐపీఎల్లో కూడా రాజస్థాన్కి కెప్టెన్ సంజు శాంసన్ నెంబర్ 3 పొజిషన్లో బ్యాటింగ్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా ఐపీఎల్లో నెంబర్ 3 పొజిషన్లో 77 ఇన్నింగ్స్లో ఆడిన శాంసన్ ఏకంగా 3 సెంచరీలు 15 అర్ధ సెంచరీలతో 2504 పరుగులు చేశాడు. తన ఐపీఎల్ కెరియర్లో చేసిన 3 సెంచరీలు కూడా ఈ నెంబర్ 3 పొజిషన్లో రావడం విశేషం. సో రాజస్థాన్కి శాంసన్ రూపంలో స్ట్రాంగ్ నెంబర్ 3 బ్యాటర్ ఉన్నాడు. నెంబర్ 1 సూర్యకుమార్ యాదవ్, ముంబై ఇండియన్స్. 2024 ఐపీఎల్లో అందరికంటే స్ట్రాంగ్ నెంబర్ 3 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ రూపంలో ముంబై ఇండియన్స్ దగ్గర ఉన్నాడు. సూర్య టీ20లో తన విధ్వంసకర ఆటతో గ్రౌండ్లో నలువైపులా 360 షాట్స్ ఆడుతూ నిమిషాల్లోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తాడు. రిపోర్ట్స్ ప్రకారం 2024 ఐపీఎల్లో సూర్య ఇంజురీతో ఫస్ట్ 2 మ్యాచెస్కి దూరం కానున్నట్లు తెలుస్తుంది. సూర్య ఆడకపోతే తిలక్ వర్మ నెంబర్ 3 పొజిషన్లో బ్యాటింగ్కి వస్తాడు. లాస్ట్ సీజన్లో గ్రీన్ ఉండడంతో నెంబర్ 4 పొజిషన్లో బ్యాటింగ్కి వచ్చిన సూర్య ఈ ఐపీఎల్లో మాత్రం డెఫినెట్లీ నెంబర్ 3 పొజిషన్లో బ్యాటింగ్కి రానున్నాడు. మీరు ఈ 10 మంది నెంబర్ 3 బ్యాట్స్మెన్స్లో ఎవరు ఈసారి బెటర్ పర్ఫార్మెన్స్ చేసి ఆరెంజ్ క్యాప్ రేస్లో నిలుస్తారనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.